నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు 50% పెంచాలి అని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పుడు జరిగే సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు అమిత్ షా చెప్పారు. అంటే దీని వ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాలుంటే ఇది 816కి వెళ్ళిపోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలోను, ఏపీలోను అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. అంటే ఇప్పుడు 38 ఎంపీ స్థానాలు అవబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి, దీనివల్ల దేశవ్యాప్తంగా ఎలాంటి లాభం చేకూరనుంది ఈ 50% పెంచడం వల్ల అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోబోతుందో 50% స్థానాలను పెంచాలి అని చెప్పేసి, దీనివల్ల ఇటు రాష్ట్రాలకి కావచ్చు, దేశానికి కావచ్చు కలిగే లాభం ఏంటి? అండ్ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫస్ట్ మహిళా రిజర్వేషన్నే ముందు పెడుతున్నారు. దీనివల్ల ఏంటి? ఇప్పుడు సహజంగా ఒకనాటితో కంపేర్ చేసినప్పుడు ఇవాళ అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. అవును సార్. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు చదువుకుంటున్నారు, మగపిల్లలతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, మగపిల్లలతో సమానంగా సంపాదిస్తున్నారు. ఒకనాటిలాగా వంటింటికి పరిమితమయ్యి కేవలం కుటుంబ ఆలనా పాలనా బాధ్యతలకు పరిమితం కాకుండా ఇవాళ అన్ని రంగాల్లో జనాభాలో సగం, అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పని చెప్పుకుంటాం. కానీ అవకాశాల దగ్గరకు వచ్చేటప్పటికి కొంత వివక్ష మహిళలు ఎదుర్కొంటా ఉన్నారు. అతి కీలకమైన ఇవాళ సైనిక దళాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూ ఉంది. అటువంటప్పుడు ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు స్థానిక సంస్థల్లో మహిళలకి కూడా రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. ఇవాళ అది అన్ని రాష్ట్రాలు దాన్ని అనుసరిస్తూ వచ్చాయి. మరి అటువంటి దేశంలో ఇవాళ చట్టసభలకి, అసెంబ్లీలకి, పార్లమెంట్కి మహిళలకి కంపల్సరీ రిప్రజెంటేషన్ ఉంచటం కోసం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి అనేది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చర్చనీయాంశంగా ఉంది. అటువంటి దాన్ని మొన్న 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటు ద్వారా చట్టం చేసింది. మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ. మరి ఎందుకు 33% మహిళలకి కంపల్సరీ రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే, ఒకప్పుడు రాజకీయాలంటే పురుషులకు మాత్రమే సంబంధించిన అంశం, పాలనాపరమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు మహిళలకు లేవు అని ఫీల్ అయ్యేవారు. కుటుంబ కట్టుబాట్లు, సామాజిక కట్టుబాట్లు వీటన్నిటిని దాటి రాజకీయాల్లోకి వస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న నాయకులు ఎందరో మహిళలు ఉన్నారు. కానీ చట్టసభల్లో టిక్కెట్ల పరంగా కేటాయింపు దగ్గరికి వచ్చేటప్పటికి కొంత వివక్ష ఎదురవుతున్నది వాస్తవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 21 మంది మహిళా శాసనసభ్యులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇదే హైయెస్ట్ రిప్రజెంటేషను. కానీ అదే 33% రిజర్వేషన్ కనుక కేటాయించిన పక్షంలో ఇప్పుడున్న 175లోనే సుమారుగా 57-58 మందికి అవకాశం కల్పించాల్సి వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మహిళలకు ఎందుకు ఇవ్వాలి అనేది. ఎక్కడో బయట ఉదాహరణ అవసరంలా 2014-19 మధ్యకాలంలో మా ఊరి నుంచి నా వైఫ్ శ్రీదేవి ఎంపీటీసీ మెంబర్గా విన్ అయింది. ఆ టెన్నూరు మా ఊరు సర్పంచ్ కూడా కంటనేని ఉషారాణి అని చెప్పని ఆ అమ్మాయి సర్పంచ్. మా ఎండిఓ గారు కుసుమ శ్రీదేవి గారు అని చెప్పని, అంతకుముందు నీలంరాజు రోహిణి గారు అని చెప్పని వారు ఎండిఓలు, మహిళా ఎండిఓలు. మా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వాసంతి గారు అని కొన్నాళ్ళు, తర్వాత ఆదిలక్ష్మి గారు అని చెప్పని కొన్నాళ్ళు అగ్రికల్చర్ ఏఓగా పనిచేశారు. అదే టైంలో ICWS PD ఇట్లా గ్రామ సభ జన్మభూమి ప్రోగ్రాం జరిగినప్పుడు ఆ డయాస్ నిండా మహిళలు కనిపించేవాళ్ళు.
మహిళల ప్రాతినిధ్యం అలా ఉండేది. ఓకే. అలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే మహిళలు ఇండిపెండెంట్గా వాళ్ళని పని చేయనిస్తే ఇవాళ స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి పురుషులు డామినేటింగ్గా ఉన్న రాజకీయాలు చూస్తూ ఉన్నాం మనం. ఈ క్రమంలో మహిళల్ని స్వతంత్రించి వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తే ఖచ్చితంగా మగవాళ్ళ కన్నా కూడా చాలా పారదర్శకంగా వాళ్ళు పనిచేయగలుగుతారు, సమర్థంగా పనిచేస్తారు. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో మగవాళ్ళకి కొంత ఈ స్థానిక రాజకీయాల్లో కొంత కక్షా కార్పణ్యాల నైజం ఉంటుంది. మహిళలు మాతృత్వం వహించే మహిళలు ఈ కక్షా కార్పణ్యాలకు దూరంగా మానవత్వంతో వ్యవహరిస్తారు. దానితో ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, 2 కరప్షన్ లెవెల్ తగ్గుద్ది, 3 మానవత్వంతో తమ దగ్గరికి అవసరమని వచ్చిన వాళ్ళని వాళ్ళ అవసరాన్ని గుర్తెరిగి పనిచేసే నైజం మగవాళ్ళ కన్నా కూడా మహిళల్లో. మగవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా అవసరం ఉండి దగ్గరికి రాగానే వీడి ఎలక్షన్స్కి మనకు పనిచేయలే, వీడికి మనందుకు చేయాలి అని చెప్పనే కొంత కఠినత్వం ఉంటుంది. మహిళల్లో అది ఉండదు. అందువల్ల ఇవాళ ఒకనాడు శారీరకంగా పురుషుడి కంటే మహిళ బలహీనురాలు కాబట్టి అని చెప్పని కొన్ని రంగాల్లో మీకేం తెలుసు, మీకు మేము సంపాదించి తెచ్చిచ్చిన ఇల్లు నిర్వహించడం తప్ప బయట సమాజంలో ఎలా ఉండాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు అని చెప్పనే అణిచివేత నుంచి ఇవాళ అన్ని రంగాల్లో మీ ఇంటి నుంచి బయలుదేరి మీ వర్క్ ప్లేస్కి వచ్చేలోపు రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ చూస్తే ఆడపిల్లల వర్క్ ఫోర్స్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇవాళ ఏ విధులకైనా సరే వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళు పనిచేస్తున్నారు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి చదువుల విషయంలో, పనిచేసే విషయంలో, సామర్థ్యం విషయంలో, మరి మానవతా కోణంలో అన్ని రంగాల్లో అన్ని విధాలా నిరూపించుకున్న మహిళల్ని చట్టసభలకు ఎందుకు పంపించకూడదు? అలా పంపించే అవకాశం విడిగా ఇవ్వమంటే అవకాశం పురుషులు ఎవరో. ఎంతవరకు ఏం చేస్తారంటే ఒకవేళ ఇప్పుడున్న స్థానిక సంస్థల్లో కూడా చాలా సందర్భాల్లో నేను కూడా ప్రత్యక్షంగా చూసా. సహజంగా కంపల్సరీ అక్కడ మహిళను మాత్రమే పోటీ చేయించాల్సి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని పోటీకి నిలబెట్టి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఇంకా వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదు. వాళ్ళు రబ్బర్ స్టాంపులాగా వీళ్ళు పెట్టమన్న దగ్గర సంతకాలు పెట్టాలి. నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉండదు. ప్రజలతోటి డైరెక్ట్గా వాళ్ళని ఇంటరాక్ట్ కానివ్వరు. కానీ అలా అవకాశం ఒకసారి దక్కించుకున్న తర్వాత స్వతంత్రించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ ఒక జాబుకో, ఒక స్కూల్ అడ్మిషన్కో ఈ అంటే మినిమం ఇంత పర్సంటేజ్ ఉండాలనేది క్రైటీరియా ఉంటుంది కదా. అలా ఉండే క్రమంలో ఎస్సీ ఎస్టీలకి కొంత పర్సంటేజ్ విషయంలో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అడ్మిషన్ దక్కించుకోవటం వరకు ఆ రిలాక్సేషన్ వాళ్ళకి ఉపయోగపడుద్ది. అడ్మిషన్ దక్కించుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ప్రాతిపదికగా అడ్మిషన్ దక్కించుకున్నాం కదా అని చెప్పని ఆత్మన్యూనత భావం వాళ్ళలో ఏముండదు. చాలా చక్కగా వాళ్ళు మిగిలిన పిల్లలతో పాటు సమానంగా నేర్చుకుంటున్నారు. ఒకసారి ఆ క్యాంపస్ నుంచి పాస్ అయి బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చిన వాళ్ళతో పాటు సమానంగా వీళ్ళు కూడా పెర్ఫార్మెన్స్, ఆ పర్సంటేజ్ స్కోరింగ్ కానీ, తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో జాబులు దక్కించుకోవటం కానీ, ఒక అడ్మిషన్ దగ్గర మాత్రమే రిజర్వేషన్ పనిచేస్తుంది. అలాగే మహిళలకు కూడా ఒక్కసారి ఎంట్రీ దక్కటానికి మహిళా రిజర్వేషన్ ఉపయోగపడితే ఆ తర్వాత తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని తమకు దక్కిన అవకాశాన్ని చాలా సక్సెస్ఫుల్గా వినియోగించుకొని రాబోయే ఎలక్షన్ నాటికి వాళ్లే రాడు తేలుతారు. ఇది అన్ని రంగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ మహిళలకి చట్టసభలో రిజర్వేషన్ కల్పించడం అనేది 100% ఆహ్వానించదగ్గది. ఇక రెండోది వచ్చేటప్పటికి సీట్లు సంఖ్య పెంచడం. సహజంగా ఏమవుతుందంటే మనకి జనాభా పెరుగుతున్న ప్రాతిపదిక మీద మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల రీఆర్గనైజేషన్ జరిగింది, ఉమ్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. అలా జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో 7 అసెంబ్లీ సీట్లు తగ్గినాయి, తెలంగాణ ప్రాంతంలో 7 అసెంబ్లీ సీట్లు పెరిగినాయి. ఇక్కడ 112 ఉండే అసెంబ్లీ స్థానాలు 119 అయినాయి, అక్కడ 182 ఉండేవి 175 అయినాయి. ఎందుకు? అక్కడి నుంచి ఉపాధి రీత్యా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలకి విపరీతంగా వలసలు వచ్చారు కాబట్టి జనాభా ప్రాతిపదిక మీద లెక్కేసినప్పుడు ఇక్కడ నియోజకవర్గాలు పెంచాల్సి వచ్చింది, అక్కడ తగ్గించాల్సి వచ్చింది. ఉమ్, అంటే గతంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి జనాభాని ప్రాతిపదికగా తీసుకున్నారు. అలా లెక్కేసుకున్నప్పుడు ఎప్పుడో ఎన్నో దశాబ్దాల క్రితం లోక్సభకు 543 స్థానాలని నిర్ణయించారు. నైసర్గికంగా మార్పు చేర్పులు ఆ రోజు నిర్ణయించినాడు ఎంత ఏరియా ఉంది, ఇవాళ కూడా అంత ఏరియా ఉంటుంది. కానీ ఆ రోజున్న జనాభాతో పోల్చి చూసుకున్నప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలో ఇన్ని దశాబ్దాల తర్వాత జనాభా పెరిగారు. అంటే ఒక లోక్సభ సభ్యుడు ఆ రోజు 10 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తే ఇవాళ 25-30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇంతమంది యాస్పిరేషన్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ ఆశయాలు, వీటిని అన్నింటినీ ప్రాపర్గా క్యారీ చేసే విషయంలో లోక్సభ సభ్యుల మీద బర్డెన్ పెరుగుతుంది. కాబట్టి పెరిగిన జనాభా దృష్ట్యా మరింత ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ తీసుకున్న క్రమంలో కూడా 2009 నాటిలాగా జనాభా ప్రాతిపదిక మీద కనుక తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు కొంత అన్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో దశాబ్దాలుగా ఫ్యామిలీ ప్లానింగ్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఒకనాడు 2 లేక 3 అన్నారు, తర్వాత 1 లేక 2 అన్నారు. ఇవాళ ఎక్కువ కుటుంబాలు ఒక సంతానానికి పరిమితం అవుతా ఉన్నారు. ఈ క్రమంలో బర్త్ రేటు ఒకనాడు 2.1గా ఉన్న బర్త్ రేట్ ఇవాళ 1.6కి పరిమితమైంది, 1.5కి పరిమితమైంది. దాంతో మరి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద కనుక నియోజకవర్గాల పెంపుదల అనేది ప్రతిపాదిస్తే ఏమవుతుందంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనేమో పెరిగిన జనాభా బేస్ చేసుకొని అక్కడ చాలా గణనీయంగా స్థానాలు పెరుగుతాయి. ఇక్కడ జనాభా తగ్గిన నేపథ్యంలో ఎలా అయితే ఆంధ్రాలో తగ్గి తెలంగాణలో పెరిగినాయో అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో స్థానాల సంఖ్య తగ్గుద్ది. దాంతో కొంత దక్షిణాది వారి మాట చెల్లకుండా పోవటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫ్యామిలీ ప్లానింగ్ని సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేసినందువల్ల మాకు ఈ నష్టం ఎదురవుతుంది అని దక్షిణాది రాష్ట్రాల వైపు నుంచి కూడా వాళ్ళ భిన్నాభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానాలని 50% అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్గా 100 స్థానాలు ఉన్న దగ్గర 150 అవుతాయి, 50 స్థానాలు ఉన్న దగ్గర 75 అవుతాయి. అంటే ఇంకొక 50% అడిషనల్గా పెరుగుతాయి. దాంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 175 అసెంబ్లీ స్థానాలు ఇవాళ ఉన్నాయి. దాంట్లో 50% అంటే 87.5 సీట్లు పెరగాలి. అర సీట్ అనేది ఉండదు కాబట్టి 88 సీట్లు పెరుగుతాయి అనుకుంటే సుమారుగా 263 అసెంబ్లీ స్థానాలు కట్టడానికి ఆస్కారం ఉంది. ఇదే క్రమంలో 33% మహిళా రిజర్వేషన్, వాస్తవంగా పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ని 2034 ఎన్నికల నుంచి అమల్లోకి తేవాలని చెప్పని ఆ రోజు చట్టం చేశారు. కానీ దాన్ని కూడా 2029 ఎన్నికల నాటికే అమలు చేయాలని చెప్పని వాళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు అమెండ్మెంట్ ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి నియోజకవర్గాల సంఖ్య పెంచడం, మహిళా రిజర్వేషన్ కూడా 2029 ఎన్నికల నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని ఒక సదుద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అన్ని పార్టీలకు కూడా సమాచారం ఇస్తూ ఉంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే 263 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సంఖ్య బలం పెరుగుద్ది. అలాగే ఇవాళ ఉన్న 25 లోక్సభ స్థానాల సంఖ్య 38 స్థానాలు కట్టడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు
21 మంది శాసనసభ్యులు నెగ్గితేనే ఇవాళ చాలా ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం ఉంది అని చెప్పని మనం చెప్పుకుంటున్న నేపథ్యంలో 33% కంపల్సరీ మహిళలకే ఇవ్వాలి అని కనుక ఇప్పుడు ఈ చట్టం అందుబాటులోకి వస్తే రేపటి రోజున 2029 ఎన్నికల నాటికి సుమారుగా 87 మంది మహిళలకి కంపల్సరీ రిప్రజెంటేషన్ దక్కి తీరుతుంది. ఓకే. వాళ్ళు ఏ పార్టీ నుంచైనా నెగ్గని, కానీ వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ డిసైడ్ చేయటం మూలన మినిమం 87 ఓపెన్ కేటగిరీలో సమర్థులైన నాయకులుండి ఈ 87 కన్నా అదనంగా కూడా ఇస్తే ఇవ్వచ్చు రేపటి రోజున. ఓకే. కానీ 33% అయితే కంపల్సరీ రిజర్వేషన్ అనేది ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరగబోతా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఎక్కువ స్థానాలు ఉంటాయి, అదే క్రమంలో ఎక్కువ కొత్త జనరేషన్ మహిళా నాయకురాళ్ళని కూడా చూస్తాం. రైట్. ఈ మహిళా నాయకురాళ్ళని చూసే క్రమంలో ఏ నాయకుడు కూతురో కోడలో లేదు ఇంకే నాయకుడు కుటుంబ వారసులను కాకుండా సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం, ప్రశ్నించే తత్వం, పోరాట పటిమ ప్రదర్శించగలిగే నైజం, అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇందాకే చెప్పిన మానవతా కోణం కలిగిన కొత్త జనరేషన్ నాయకులు కనుక రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు, అందులో ఎక్కువ సంఖ్యలో మహిళలు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఇవాళ మనం చూస్తూ ఉన్న రాజకీయాల్లో ఉన్న చాలా పెడధోరణులకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి మార్గం సుగమమైనట్టుగా మనం భావించవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.